నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. ముగిసిన వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు. కరోనా ప్రభావంతో 10 రోజుల్లో పూర్తయిన సమావేశాలు. ఘనంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. పట్టు వస్త్రాలు సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. డిక్లరేషన్ పై మత పెద్దలతో చర్చ జరగాలి. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని. టీఎస్బీ పాస్ అమలుపై మంత్రి కేటీఆర్ సమీక్ష. టీఎస్బీ పాస్ పౌరులకు ఎంతో ఉపయోగమన్న మంత్రి. ఎల్ఆర్ఎస్ ఛార్జీలు ఇంకా తగ్గించాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్. వర్షాకాల పార్లమెంటు సమావేశాల నిర్వహణకు మోడీ సర్కార్ మమా అనిపించింది. తమకు కావలసిన కార్పొరేట్ అనుకూల బిల్లులను ఆమోదించుకున్న మరుక్షణమే ఉభయ సభలకు ముగింపు పలికింది. ఇదివరకు వెల్లడించిన షెడ్యూల్ కంటే 8 రోజుల ముందే ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేసింది. సామాన్య ప్రజానికం, కరోనా వ్యాప్తి, అంటువ్యాధి వలన ఆర్థిక వ్యవస్థ సంక్షోభం, రైతుల ఇబ్బందులు, కార్మికుల కష్టాలపై ఏ సభలోనూ ఇసమంతైన చర్చ జరగకుండానే సమావేశాలను సర్కార్ వాయిదా వేసింది. వాస్తవానికి సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు 18 రోజుల పాటు సమావేశాలు నిర్వహించడానికి షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే కరోనా ప్రభావం పేరుతో 10 రోజులకే ప్రభుత్వం కుదించింది. భారత పార్లమెంటు చరిత్రలో 1952 తర్వాత అతి తక్కువ రోజుల పాటు వర్షాకాల సమావేశాలు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు శ్రీవారి ఆలయం ముందున్న బేడి ఆంజనేయ స్వామిని సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయ స్వామి ఆలయం నుంచి మేళ తాళాల మధ్య ముఖ్యమంత్రి శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్లారు. ఆలయ మహాద్వారం ద్వారా ఆలయంలో ప్రవేశించిన వైఎస్ జగన్ గర్భాలయంలో మూల విరాట్ ముందు అర్చకులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. పంచకట్టు, తిరునామంతో శ్రీవారిని దర్శించుకున్న జగన్ అనంతరం గరుడ వాహన సేవలోనూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీటీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ సింగాల్, పలువురు మంత్రులు పాల్గొన్నారు.
సీఎం జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతుంటే టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని, శ్రీవారిపై భక్తి ఉంటేనే తిరుమలకు వచ్చి దర్శించుకుంటారని మంత్రి కొడాలి నాని అన్నారు. సీఎం జగన్ అన్ని మతాలకు చెందిన వ్యక్తి అని, ఆలయాలు, మసీదులు, చర్చిలకు వెళ్తారని పేర్కొన్నారు. అందరినీ సమానంగా పరిపాలిస్తారని ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. అన్య మతస్థులు సంతకాలు చేయాలనే నిబంధనపై మత పెద్దలు, స్వామీజీలతో చర్చ జరగాలని ఆయన అన్నారు. నేను శ్రీవారికి పరమభక్తుణ్ణి, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించే ఉద్దేశం మాకు లేదని అన్నారు. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో మాత్రం 1990. ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మరి జీవో తొలగించవచ్చు. గత సాంప్రదాయాలని కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఎన్నుకొని ఆయన రాజ్యాంగబద్ధంగా కులాలకి, మతాలకి, పార్టీలకి సంబంధం లేకుండా ఒక అందరినీ సమాన దృష్టితో చూసేటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానని చెప్పి ఆయన ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఇక్కడికి విచ్చేసి పట్టు వస్త్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈఓ, చైర్మన్, ఈ గుడి పెద్దలు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానించడం జరిగింది. ఆయన వస్తానని చెప్పిన తర్వాత గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలో కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టాలి, ఆ నిబంధన బ్రిటిష్ వాళ్ళ కాడి నుంచి ఉంది, లేదు 1990 సంవత్సరం నుంచి ఉందని చెప్పి కొంతమంది రకరకాలుగా మాడితే ఆ జీవోని ఎవరు తీసుకొచ్చారు, అసలు ఎవరు ఈ నిబంధనలు తీసుకొచ్చిన వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి రాజుల లేకపోతే ప్రభుత్వాల, ఎందుకు పెట్టారు ఈ నిబంధన? ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లేకుండా ఆయన దర్శనం ఎవరికీ కూడా సాధ్యం కాదు. ఆయన దర్శించుకుంటాకి కాగితాలు, కలములో సంతకాలు అన్నవి అడ్డంకులు కాకూడదు. కాబట్టి ఆ నిబంధనల్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారా లేకపోతే ప్రభుత్వాలు తీసుకొచ్చినాయా, ఏ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి, ఏ ఉద్దేశంతో తీసుకొచ్చినాయి, దాని మీద చర్చ జరగాలి. ఈ గుడి పెద్దలు కానివ్వండి, మత పెద్దలు కానివ్వండి, వీళ్ళందరితో కూడా చర్చించి ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే కనుక ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనుషులు పెట్టేటువంటి నిబంధనలు నమ్మకుండా ఎవడో దేవుడి దగ్గరికి రాడు. 7 కొండలు ఎక్కి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని దర్శించుకోవడం అంటే నమ్మకంతోనే వస్తారు ఎవడైనా సరే. చాలా ఎక్కడంటే ఇక్కడ తిరుమలలో ఈ గ్రామంలోనే కింద ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నవాళ్ళు కాదు, ఎక్కడో దేశాలు విదేశాల నుంచి వస్తారు, పక్క రాష్ట్రాల నుంచి వస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం, వెంకటేశ్వర స్వామి అంటే ఒక ఊరికి, ఒక గ్రామానికి సంబంధించినటువంటి దేవుడు కాదు, ప్రపంచంలోనే అత్యంత ప్రజలు ఆదరించేటువంటి దేవుడు. విదేశాల నుంచి వచ్చి ఆయన దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం మధ్యలో కొన్ని నిబంధనలు పెట్టి నువ్వు సంతకం పెట్టావా, నువ్వు సంతకం పెట్టలేదా, నీ పేరేంటి, నువ్వు ఏ కులంలో పుట్టావు, ఏ మతంలో పుట్టావు, నువ్వు ఎక్కడ పుట్టావు అన్నటువంటి అడ్డంకులు సృష్టించకూడదని చెప్పి ఈ నిబంధన ఇప్పుడు కొంతమంది బ్రిటిష్ వాళ్ళు పెట్టారని చెబుతున్నారు. కొంతమంది లేదు, గత ప్రభుత్వాలు 1990లో వచ్చాయి. కాబట్టి ఎప్పుడు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఏ రకంగా పెట్టారు? ఈరోజు రాజకీయ పార్టీలు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల కోసం, పార్టీల కోసం, ఓట్ల కోసం వాడుకునేటువంటి దరిద్రపు కల్చర్ వచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చారిత్రాత్మక చట్టం టీఎస్బీ పాస్ అమలుపైన మంత్రి కేటీఆర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. టీఎస్బీ పాస్ దేశంలో ఎక్కడా లేని విధంగా పౌరులకు అత్యంత సౌకర్యవంతంగాను, సులభంగా, పారదర్శకంగా భవన నిర్మాణ అనుమతులకు లేఅవుట్లు అనుమతులిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే చట్టంగా రూపొందించిందని, ఆ తర్వాత దాని అమలుకు సంబంధించిన కార్యక్రమాలపైన ఈ సందర్భంగా వివిధ శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్ పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. టీఎస్బీ పాస్ అనేది చారిత్రాత్మక చట్టమని, దీని అమల్లో వివిధ శాఖల సహకారం, సమన్వయం అవసరమని, ఆ దిశగా ఇప్పటి నుంచి ఆయా శాఖలు కలిసి పనిచేయాలని సూచించారు.
ఎల్ఆర్ఎస్ ఛార్జీలను ఇంకా తగ్గించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఎల్ఆర్ఎస్తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని ఆయన సూచించారు. ఎల్ఆర్ఎస్ గడువు ఏడాది పొడిగించాలన్నారు. తలసాని గొప్పలు మాట్లాడి ప్రభుత్వాన్ని కించపరుస్తున్నారని చెప్పారు. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చూపిస్తానన్న తలసాని 15,000 కూడా చూపించలేకపోయారని పేర్కొన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు అభ్యర్థులు లేక తమ నేతల్ని చేర్చుకున్నారని గుర్తు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలకు ఎవరికి ఎలా షాక్ ఇస్తారో తెలియదన్నారు. టీఆర్ఎస్ కు డబ్బుల బలం ఉందని ఓటుకు 10,000 ఇస్తారని అన్నారు. టీఆర్ఎస్ దగ్గర డబ్బు తీసుకుని కాంగ్రెస్ కు ఓటేయండి అన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కి వెళ్లిన ఎమ్మెల్యేలు బయట కనిపిస్తున్నారని ప్రశ్నించారు. తాము 6 110 మందికి గట్టి జవాబిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. मीडिया में 1, 2 बार 3 बार सवाल मैं डाला था। सवाल है कि ये गवर्नमेंट एलआरएस जो एलआरएस लाके वो लोगों को जो इलीगल प्लाट वालों को एलआरएस लाके वो रेगुलराइज करो बोल के जो एक जीवो 131 जीवो दिए थे, इसके लिए मैं 2 बार मीडिया में बात करा। ये 131 जीवो निकाल दो, जरूरत पड़े तो एलआरएस करो, एलआरएस रेगुलराइज करो, फ्री करो बोल के बोला। बाद में जो असेंबली चला सो टाइम पे भी मैं और टीआरएस एमएलएस भी पूछे, एमआईएम भी पूछे, सो कांग्रेस के तरफ भी पूछे। उसमें ज़्यादा सवाल मेरा ये था कि ठीक है, आज का जो कोरोना था, आज का दिन में पैसे किसी करने भी नहीं है। आज एलआरएस तो दिए, मगर वो रेगुलराइज करे तो फ़ायदा होता प्लाट वालों को, मगर पैसे नहीं है। पर 1 लाख को अगर 200 गज की अगर 1 लाख को बनने का रहे तो उसमें नहीं बन सकता आज का दिन में बोल के मैं असेंबली में 1-2 बात पब्लिक के तरफ से या संगारेड्डी या हमारे स्टेट का हैदराबाद जो संगारेड्डी तमाम पब्लिक के लिए जो प्लाटा खरीद लिए, गरीब लोग या मिडिल फैमिलीज जो भी छोटा पैसे जमा करके जो लोग प्लाटा खरीद लिए वो लोग मुसीबत में है लोग। मैं बोला कि असेंबली में केटीआर साहब से एक दरख्वास्त किया मैं असेंबली में, ये दरख्वास्त था कि ठीक है रेगुलराइज एलआरएस रखना अच्छी बात है, मगर आप लोग उसको अगर फ्री में रेगुलराइज करे तो अच्छा रहता बोले तो वो गवर्नमेंट भी बहुत मुश्किल में, गवर्नमेंट को भी इनकम होना ठीक है मान लीजिए। इसलिए दूसरा सवाल ये था कि मेरा म्यूनिसिपल मिनिस्टर केटीआर साहब से दूसरा सवाल ये था, ठीक है 200 गज को और 1 लाख बनने का है, उसमें एक 50,000 न 60,000 कम करो, 50,000 कम करो, 50,000 बन लेता। लाख में 50,000 कम हुआ तो भी एक प्लाट वालों को तो थोड़ा असर मिलता ना, इसलिए मैं केटीआर साहब को वो बात पूछा। दूसरी बात ये पूछा कि 2 महीने 3 महीने टाइम रखे, 1 साल के लिए टाइम तो दे दिए भाई। जो पब्लिक को आज का कोरोना के टाइम पे तकलीफ में है, पब्लिक तकलीफ में, गवर्नमेंट भी तकलीफ में, फिर भी हम पब्लिक के लिए हम 50% कम करेंगे बोल के ऐलान करे हैं। वैसे 1 साल के लिए जो अपन टाइम पूछे हैं उसको 6 महीने तो कंपलसरी बोल के असेंबली में केटीआर साहब ऐलान करे। मैं इसी के आज गांधी भवन में केटीआर साहब को जो पब्लिक के लिए 2 आप डिक्लेयर मान लिए वो बात के लिए मैं आपको धन्यवाद बोलना चाह रहा हूँ। धन्यवाद मीडिया से आपको धन्यवाद बोल रहा हूँ। ये जो भी है आज का एलआरएस की बात ये चल रहा है कि फिर एक बात 30-40 हज़ार बन के वो लोग अभी कुछ कम करे तो वो लोगों को सहूलत होता। जो भी देखो ऑटो वाले रहते या अड्डे पे काम करने वाले रहते या मिडिल फैमिलीज भी रहते, 10,000 5,000 जमा करके, या बंडी वाले रहते, अड्डे पे जीने वाले रहते, ये 2-5,000 10,000 जमा करके प्लाट करके घर बोल के रख लेते। इसीलिए मैं केटीआर साहब तो कम करे, अब कुछ कम करे तो है। కోర్టులపై ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీబీఐ విచారణ వద్దని, ఎఫ్ఐఆర్ కూడా పత్రికల్లో వేయవద్దని చెప్తున్నారని అన్నారు. ఏదో ఒక రోజు ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఉద్యమిస్తారని అన్నారు. జగన్ మౌనం వహించారని, మౌనం బద్దలైతే ప్రళయం తప్పదని అన్నారు. స్టేలపై ఉన్న చంద్రబాబును ఏ క్షణంలో మూసేస్తారో తెలియదని
తమ్మినేని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు దమ్ముంటే స్టేలు వెకెట్ చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాలసీలలో కోర్టు జోక్యం దారుణమని, ఇది ఒక వ్యవస్థలోని మరో వ్యవస్థ చొరబడమే అని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ ప్రకారం శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు దేనికవే స్వతంత్రమని, ఒక వ్యవస్థలోకి ఇంకో వ్యవస్థ చొరబడడాన్ని ఆయన తప్పుపట్టారు. కోర్టులే ఆపమని అన్నిటినీ నిర్దేశిస్తుంటే ఇక ఈ వ్యవస్థలు ఎందుకు? న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని నడిపిస్తాయా అని ఆయన నిలదీశారు. సిబిఐ ఎంక్వైరీ వేయకూడదట, వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కూడా పత్రికలు రాకూడదట. ఇది న్యాయస్థానాలు ఇలా తగలబడుతుంది. సరే చూద్దాం, దట్ పీపుల్ విల్ డిసైడ్. వీటన్నిటికి భరించలేక ప్రజలు ఏదో ఒకనాడు రోడ్ల మీదకి వచ్చి మొత్తం ఉద్యమిస్తే అప్పుడు సెట్ అవుతుంది. ఏదో ఆ రోజు రాకపోతుంది. 30 లక్షల పట్టాలు ఆటో వేయడారు, ఊరుకుంటారా? ఏదో ఒక దశలో ఆ మహానుభావుడు ఎందుకో మౌనం వహించాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. చూద్దాం 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 చూద్దాం. మౌనం బద్దలైతే ప్రళయం లేస్తుంది. బహుశా వాళ్ళకి తెలియదేమో. అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదని నేను మనకు తెలుస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రజల సంక్షేమాన్ని, ప్రజల అభివృద్ధిని ఆపడానికి వీల్లేదు. ఏదో అప్పుడు చూస్తాం, చల్ అని చెప్తాం, అంతే అయిపోయింది పని. మనం గౌరవిస్తున్నాం, గౌరవాన్ని కాపాడుకోవాలి అని నేను చెప్తూ ఈరోజు ఇక్కడ అల్లిలో చూశానది ప్రోగ్రెస్ నేడు నాడు మా బడి కార్యక్రమం కానీ మన సచివాలయం కానీ చాలా ఫాస్ట్గా నిర్మాణం అవుతుంది. నాకు ఏమి ఈ గారు ఉన్నారు ఇంజనీర్లు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం రైతులకు దేశంలో లేని అన్ని రకాల సేవలు చేస్తూ రైతు ప్రభుత్వంగా వారికి అండగా ఉందని, రైతులను రాజుగా చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా చేగుంట, నార్సింగి మండలాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, భూపాల్ రెడ్డితో కలిసి పట్టాదారు పాసు పుస్తకాలను చేగుంటలో పంపిణీ చేశారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, గతంలో పాలకులు ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, 6 ఏళ్ల కాలంలో రైతుల కోసం పాటుపడిన ప్రభుత్వం తమదేనన్నారు. ప్రస్తుతం నూతన రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా చేగుంట, నార్సింగి మండలాల్లో 400 మంది రైతులకు డిజిటల్ సైన్ చేసిన పట్టాదారు పాసు పుస్తకాలను చేశారు. అలాగే 2 మండలాలకు కలిపి 28 లక్ష్మి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను సైతం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, తూఫ్రాన్ ఆర్డీఓ శ్యాంప్రకాష్, చేగుంట, నార్సింగి మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మూడోది, మనం మక్కలు వేస్తాం చేగుంటల బాగా, మన యాసంగిలో ఫుల్ మక్కలు పట్టించింది. ఇప్పుడు మళ్ళీ వేసుకుంటాం, వానకాలం వద్దనుకున్నాం, ఇప్పుడు యాసంగిలో మక్కలు వేసుకుంటాం. వేసుకోమా, వేస్తాం కదా వరి మక్క. బీజేపీ వాళ్ళు ఏమంటుంటారు సార్, ఇప్పుడు విదేశాల మక్కలు తెచ్చాక మన తెలంగాణ కోళ్ళపోతారు కదా. భారతదేశంలో మక్కలు వంటలేవాట, మనకేమో మక్కలు తక్కువైనాయట. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 50% నుంచి 17% తగ్గించి 70 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు ఆఫ్రికాకి తెచ్చి భారతదేశంలో కోళ్ళకోతాయి. మరి మన మక్కలు ఎవరు పుట్టాలి? మన మక్కలు ఎవరు పుట్టాలి? ఎవరు కొనాలి? ఇప్పటికే పోయినసారి యాసంగిలో ఉన్న మక్కలన్నీ గోడౌన్లలో ములుగుతున్నాయి. మొన్న అమ్మకానికి పెడితే 900 కూడా ఒకటి కొట్టలేదు. 1760 కోట్ల మీ దగ్గర లారీ కిరాయి, అమాలి కిరాయి, గోడౌన్ కిరాయి కలిపితే 2000 దాటింది. 2000 పెట్టి రైతుల దగ్గర మక్కలు కొట్టింది. ఇప్పుడు అమ్ముతామంటే 800 లీటర్లు పెడుతున్నావు బిడ్డ, మా మార్కెట్ లేకుండా చేస్తున్నావు, ఫారిన్ మక్కలు తెచ్చి మా నోట్లో మట్టి కొడుతున్నావు కనుక నీ డిపాజిట్ జప్తు చేస్తున్నామని చెప్పి మనం ఢిల్లీ డిపాజిట్. ఎందుకంటే ఈ అదృష్టం నీకే దొరికింది. చేముకోలో, రామాయణపేటలో లేదు, పక్కపూట తూప్రాణంలో కూడా ఛాన్స్ లేదు. తూప్రాణంలో కోపడుతున్నారు, ఉడుతున్నారు, రామాయణపేటలో దుబ్బులాడుతున్నారు. కానీ అది ఢిల్లీకి ముక్కని ముచ్చట. ఆ ముట్టే ముచ్చట ఛాన్స్ మీకే దొరికింది. ఎందుకంటే దురదృష్టవశాత్తు మన లింగాన్ని తెచ్చుకోవడం ఎలక్షన్ వచ్చింది. కొందామంటే కోపానికి, ఆవేశానికి తెలంగాణ ప్రజల మనోభావాల్ని చాటి చెప్పే అవకాశం ఒక్క చేకుంటకు, ఒక దుబ్బాకే దొరికింది మోక. ఆ మోక ఎట్లా కొట్టి చూపించాలంటే
బిడ్డ మళ్ళా మీటర్ల ముచ్చట ఎత్తద్దు. ఫారిన్ మక్కలు వాపసు పోవాలి, మన మక్కలు రావద్దు. మార్కెట్ యార్డు ఎప్పటి లెక్క ఉండాలి, రైతుకు మద్దతు ధర వచ్చే విధంగా ఉండాలంటే ఇక్కడ డిపాజిట్ గలర్లు చెప్పి చూపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆగమైపోతుంది, లేకపోతే ఒక మంచి ఇప్పుడిప్పుడే కాళేశ్వరం కాలువ కూడా దగ్గరికి వచ్చింది చేయకుంటాం, రేపో మాపో కాళేశ్వరం నీళ్లు కూడా మన దగ్గరికి తెచ్చుకుంటాం. సో అందువల్ల ఎవ్వరు కూడా దయచేసి మనం ఈ మాయ మాటలకు మోసపోవద్దని చెప్పి జగన్ తిరుమల దర్శనం నేపథ్యంలో రాజకీయాలు ముదురుతున్నాయి. డిక్లరేషన్ కేంద్రంగా రాజకీయ పక్షాలు మాటల తూటాలను విసురుకుంటున్నాయి. దర్శనానికి వెళ్తున్న జగన్ డిక్లరేషన్ పై సంతకం చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్న టీడీపీ, గతంలో సంతకం చేయని జగన్ ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏముందని వైసీపీ నిలదీస్తుంది. ఇరు వర్గాల రాజకీయ నేతలు ఘాటైన మాటలతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా దేవాలయాలపై దాడులు జరుగుతుందని, ప్రభుత్వం ఎందుకు కఠినంగా చర్యలు తీసుకోవడం లేదని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు నిలదీశారు. రథాలు ధ్వంసమైన నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని చెప్పారు. ప్రభుత్వం వెంటనే దేవాలయాలపై దాడులకు తెగబడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 100 రోజులుగా హిందూ ఆలయాలపైన జరుగుతున్న వరుస దాడులు ప్రజల్లో, ముఖ్యంగా భక్తుల్లో భయాందోళనలను నింపుతూ ఉన్నాయి. ఏ మత విశ్వాసాలకు విఘాతం కలిగిన స్పందించే గుణమున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. సంస్కృతి మీద, ఆ సంస్కృతికి చిహ్నాలైన ఆలయాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులు కూడా ఒక పథకం ప్రకారం ప్రభుత్వ ప్రోద్బలంతో జరుగుతున్నట్లు మనకు అనిపిస్తూ ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ అభిప్రాయం మాత్రమే కాదు. ఈరోజు జరుగుతున్న దాడులపైన హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. భక్తులు, ప్రజలు ఆశిస్తున్నది ఒకటైతే వాళ్ళు స్పందిస్తున్న విధానం దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. సాధారణంగా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసే విధంగా ఉంటే ప్రభుత్వంలో ఉండే పెద్దలు, అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ, ముఖ్యంగా మంత్రులు, ముఖ్యమంత్రి లాంటి వాళ్ళందరూ కూడా అలాంటి దుస్సంఘటనల్ని పునరావృతం కాకుండా చూస్తాము. లౌకికవాదానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ రాష్ట్రంలో ఏ మత విశ్వాసం దెబ్బతిన్నా నా మనసు గాయపరుస్తుందని మొట్టమొదటి చెప్పాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన. సంఘటన జరిగిన ప్రతిసారి విజయసాయిరెడ్డి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని తిడతారు. వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ను అరెస్ట్ చేస్తామంటాడు. ఇంకా కొడాలి నాని లాంటి వాళ్ళైతే ఒక ఉన్మాదంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అగ్నికి ఆజ్యం పోసినట్లు. ముందే భక్తులంతా బాధపడతా ఉంటే, ఆందోళన చెందుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఎటు తీసుకెళ్తా ఉంది ఈ రాష్ట్రాన్ని? హైందవ సంస్కృతి సాంప్రదాయాల మీద ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉంటే ఒక నమ్మకాన్ని, భరోసాను ఇవ్వాల్సిన మంత్రులు, ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగితే బొమ్మే కదా ఏమవుతుంది అంటాడు కొడాలి నాని. చాలా బాధ్యతారహితంగా, రెచ్చగొట్టే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, హైందవ సంస్కృతిని ఆచరించే వాళ్ళందరూ తీవ్రమైన ఆందోళన చెందే విధంగా ఈ మంత్రుల మాటలు. ప్రధాన అంశాలు మరోసారి చూద్దాం. ముగిసిన వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు, కరోనా ప్రభావంతో 10 రోజుల్లో పూర్తయిన సమావేశాలు.
ఘనంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. పట్టు వస్త్రాలు సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. డిక్లరేషన్ పై మత పెద్దలతో చర్చ జరగాలి. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని. టీఎస్బీ పాస్ అమలుపై మంత్రి కేటీఆర్ సమీక్ష. టీఎస్బీ పాస్ పౌరులకు ఎంతో ఉపయోగకరమన్న మంత్రి. ఎల్ఆర్ఎస్ ఛార్జీలను ఇంకా తగ్గించాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్.